హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్లో మరొక కొత్త విషయాన్ని గురించి నేర్చుకుందాం. విండోస్లో మీరు స్టార్ట్ మెనూ కానీ తర్వాత మన ఫైల్ ఎక్స్ప్లోరర్ కానీ గమనించే ఉంటారు. అయితే ఈ స్టార్ట్ మెనూలో ఐకన్స్ ఏవే ఉన్నాయి అనేటువంటి మీరు ఒకసారి గమనించినట్లయితే చూడండి. ఇప్పుడు నా స్టార్ట్ మెనూలో రకరకాల అవసరాలకు ప్రొడక్టివిటీకి సంబంధించినవి, తర్వాత కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే టూల్స్, అదేవిధంగా డెవలపర్ టూల్స్, అట్లాగే నేను వాడుతున్నటువంటి టూల్స్తో పాటు ఫొటోస్ సంబంధించినటువంటివి, ఈ విధంగా కొన్ని నేను ఇక్కడ పిన్ చేసి పెట్టుకోవడం జరిగింది. అంటే స్టార్ట్లో ఈ విధంగా ఎలా పిన్ చేసి పెట్టుకోవాలి వాటిని. ఇవే కాకుండా రకరకాల ఫోల్డర్స్ మనం ఓపెన్ చేసినప్పుడు, అంటే రెగ్యులర్గా వాడేటువంటి ఫోల్డర్స్ ఏవైనా ఉన్నా, తర్వాత వాటిని మనము ఈజీగా యాక్సెస్ చేయాలనుకుంటే, అంటే ప్రతిసారి ఆ ఫోల్డర్లోకి, ఆ డ్రైవ్లోకి వెళ్ళి, ఆ ఫోల్డర్లోకి వెళ్ళి అది ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా వాటిని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే విండోస్ 10లో ఈ క్విక్ యాక్సెస్ అనేటువంటి దాంట్లో మనం యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా యాడ్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా అందులోకి మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోతాం. ఇట్లా ఈ విధంగా క్విక్ యాక్సెస్లో మనం ఫోల్డర్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఫోల్డర్స్ కానీ, తర్వాత మనం ఏదైనా ఒక పాత్, ఒక డ్రైవ్ కానీ ఏదైనా మనం ఎలా యాడ్ చేసుకోవాలి, అట్లాగే ఈ టాస్క్ బార్లో కొన్ని కూడా మనం యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలి అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకుందాం. మనం స్టార్ట్ మెనూలో ఏదైనా ఒక అప్లికేషన్ని పిన్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయాలనేటువంటి చూద్దాం. మొదట ఏదైనా ఒక అప్లికేషన్ చూద్దాం. మనం ఉదాహరణకు ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. పైన రీసెంట్లీ యాడ్ అని, ఆ తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూడండి 3D వ్యూవర్, 7zip అని, తర్వాత యాక్సెస్, ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అప్లికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏదైనా ఒక అప్లికేషన్ కనిపించకుంటే మనం డైరెక్ట్ టైప్ చేసి కూడా దాన్ని వెతుకోవచ్చు. అంటే ఇక్కడ అలార్మ్స్ అండ్ క్లాక్ అని ఉంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ని మనం వెతకాలనుకుంటే ఇక్కడ కనిపించలేదు అనుకోండి, అప్పుడు మనం జస్ట్ ALARM చూడండి, అది స్టార్ట్ చేయగానే, టైప్ చేయడం స్టార్ట్ చేయగానే ఇక్కడ మనకు అది వచ్చేసింది. ఇలా అయినా దాన్ని వెతుకోవచ్చు. లేదా మనం ఇక్కడ లిస్ట్లో వరుసగా మనం ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వెళ్ళి మనం అప్లికేషన్ వెతుకోవచ్చు. ఫస్ట్ ఆ అప్లికేషన్ మనం ఇందులో వెతకాలి. చూడండి, మళ్ళీ నేను చూపిస్తాను. అలా ఈ విధంగా ఒకసారి ఇది వెతకగానే మనకు లిస్ట్లో కనిపిస్తుంది. కనిపించగానే దీన్ని మనం స్టార్ట్కి యాడ్ చేయాలనుకుంటే చూడండి, స్టార్ట్లో ఇప్పుడు లేదు, ఇది ప్రెసెంట్, ఇది అలార్మ్స్ అండ్ క్లాక్ అనేటువంటిది లేదు. దాన్ని యాడ్ చేయాలనుకుంటే చూడండి, ఇది సెర్చ్ చేయగానే రైట్ సైడ్లో మనకు అప్లికేషన్ సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా వచ్చాయి. పిన్ టు స్టార్ట్ వచ్చింది, పిన్ టు టాస్క్ బార్ అని వచ్చింది. ఇది పిన్ టు స్టార్ట్ అనేటువంటిది మనం క్లిక్ చేయాలి. ఇక్కడైనా చేయొచ్చు, లేదా అప్లికేషన్ పైన చూడండి, అప్లికేషన్ పైన మనం రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ ఇది చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇప్పుడు స్టార్ట్ మెనూలో ఏమేమి ఉన్నాయి మీరు గమనించండి. స్టార్ట్ మెనూలో ఉన్నటువంటి ఐకన్స్ ఇవి. ఇప్పుడు ఇది పిన్ టు స్టార్ట్ చేస్తున్నా చూడండి, కింద యాడ్ అయింది. గమనించండి, ఇది అలార్మ్స్ అండ్ క్లాక్ అనేటువంటిది యాడ్ అయింది. అట్లాగే మనం ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎనీ డేస్కి యాడ్ చేయాలనుకున్నాను, రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్, మనం పిన్ టు స్టార్ట్ అనేటువంటిది చేయొచ్చు. అట్లాగే ఇంకేదైనా యాప్ మనం యాడ్ చేయాలనుకుంటే ఎనీ అప్లికేషన్, అంటే మనకి ఇందులో ఉన్నటువంటి అప్లికేషన్స్లో ఏదైనా ఒక అప్లికేషన్ మనం ఇక్కడ రైట్ సైడ్లో స్టార్ట్ మెనూలో మనం యాడ్ చేయాలంటే మనం వెంటనే ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కనిపించేలాగా వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేయడానికి మనం పిన్ టు స్టార్ట్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. చూడండి, ఇంకొక అప్లికేషన్ నేను చూపిస్తాను. ఏదైనా ఒక అప్లికేషన్ని 3D వ్యూవర్ అని ఉంది, ఇది రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనం కావాల్సిన చోటికి దీన్ని జరుపుకోవచ్చు. ఈ విధంగా మనం రెగ్యులర్గా వాడుతున్నాం అనుకోండి, పైన పెట్టుకుంటాం, పెట్టేసి దాన్ని ఒక గ్రూప్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టూల్స్, డెవలపర్ అని ఇట్లా ఏ విధంగా గ్రూప్ చేసుకున్నానో ఆ విధంగా గ్రూప్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా మనం స్టార్ట్ మెనూలోంచి యాడ్ చేసుకునేటువంటి విధానం. అట్లాగే వేరే ఏదైనా అప్లికేషన్, ఇంకా డెస్క్టాప్ పైన ఏదైనా అప్లికేషన్ ఉందనుకోండి, వేరే ఏదైనా ఫోల్డర్ ఉంటే దాన్ని కూడా మనం ఈ విధంగా పిన్ టు స్టార్ట్ అనేటువంటి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై పీసీ, దిస్ పీసీ అనేటువంటిది ఆల్రెడీ ఇక్కడ దీంట్లో ఉంది. అయితే ఇది క్లిక్ చేసినప్పుడు మనకు ఆప్షన్లో చూడండి అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అని ఉంది. అంటే పిన్ చేసిన తర్వాత అన్పిన్ అని వస్తుంది. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, స్టార్ట్లోంచి అది వెళ్ళిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీన్ని మళ్ళీ పిన్ చేస్తాను చూడండి, పిన్ టు స్టార్ట్ ఇక్కడ వచ్చింది. దాన్ని మనం కరెక్ట్ ప్లేస్లో పెట్టుకుంటాం ఈ విధంగా.
అంటే ఏదైనా అప్లికేషన్ కానీ ఫోల్డర్ కానీ ఏదైనా ఒక ఐకాన్ మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయడం కోసం ఇక్కడ స్టార్ట్ మెనూలో యాడ్ చేసుకోవచ్చు. దాన్ని మనం పిన్ టు స్టార్ట్ అని అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక డ్రైవ్ చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి డ్రైవ్లో నేను ఈ డ్రైవ్ని యాడ్ చేయాలనుకున్నాను. రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ అంటే చూడండి అది ఎక్కడ యాడ్ అయిందో ఇక్కడ వచ్చింది చూడండి, కార్తిక్ ఒక డ్రైవ్ వచ్చింది. అలాగే మనం పర్టికులర్ డ్రైవ్లో ఏదైనా ఒక ఫోల్డర్ని యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ని యాడ్ చేయాలనుకున్నాం, దాన్ని రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ చూడండి కింద యాడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అంటే డైరెక్ట్గా మనం రెగ్యులర్గా వాడేటువంటి ఫోల్డర్స్ని కానీ ఫైల్స్ని కానీ లేదా అప్లికేషన్స్ కానీ ఏదైనా మనం ఈ విధంగా పిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండవ విషయం క్విక్ యాక్సెస్ అనేటువంటిది. క్విక్ యాక్సెస్ అనేటువంటిది ఇందాక మనం చూసినట్లుగా ఎక్స్ప్లోరర్ కానీ మైపీసీ కానీ ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఒక బార్ వస్తుంది, క్విక్ యాక్సెస్ అనేటువంటి బార్. చూడండి క్విక్ యాక్సెస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇది ఒకవేళ కొలాప్స్ అయి ఉంటే ఈ విధంగా ఉంటుంది. దాన్ని మనం ఇలా ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ కొన్ని యాడ్ చేసి ఉంటాయి, ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాయి. అంటే మనం రెగ్యులర్ గా వాడేటివి కొన్ని ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా మనం పర్టికులర్ గా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే దాన్ని డైరెక్ట్ గా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. నేను ఇందాక చూపించినట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ అనే డ్రైవ్ నేను ఇక్కడ యాడ్ చేయాలి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది పిన్ టు క్విక్ యాక్సెస్ అని. ఇది క్లిక్ చేస్తే అక్కడ యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది ఫోటోగ్రఫీ జీ అని. అట్లాగే ఏదైనా ఒక ఫోల్డర్, మనం పర్టికులర్ ఫోల్డర్ని ఏదైనా యాడ్ చేయాలనుకుంటే కూడా పర్టికులర్ ఫోల్డర్ని ఇప్పుడు చూడండి ఈ ఫోల్డర్ నేను యాడ్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ చేసి పిన్ టు క్విక్ యాక్సెస్. ఈ విధంగా మనం రెగ్యులర్గా వాడేటువంటి ఫోల్డర్స్ ఏవైనా ఉంటే వాటిని మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా మనం ఆ ఫోల్డర్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడే కాదు, మనం ఏదైనా సేవ్ చేస్తున్నప్పుడు కానీ ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడు కూడా మనకు క్విక్ యాక్సెస్ అనేటువంటిది వస్తుంది. దాంట్లో కూడా మనం డైరెక్ట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రెగ్యులర్గా మనం ఏ పాత్ అయితే యూజ్ చేస్తామో అలాంటి వాటిని మనం ఇక్కడ క్విక్ యాక్సెస్లో యాడ్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా మనం అది క్లిక్ చేసి అందులోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మూడోది టాస్క్ బార్. ఇక్కడ కింద చూడండి మనకు టాస్క్ బార్లో కొన్ని ఐకన్స్ ఉన్నాయి రెడీగా. ఇలాగే మనం ఏదైనా పర్టికులర్ అప్లికేషన్ ఐకాన్ ఇక్కడ యాడ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది, డైరెక్ట్ క్లిక్ చేయగానే ఓపెన్ చేసుకోవచ్చు అని. అలా అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే స్టార్ట్ మెనూలో కానీ ఎక్కడైనా సరే ఒక అప్లికేషన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ ఉంది, దీన్ని రైట్ క్లిక్ చేసి చూడండి, దీంట్లో మనకు మోర్లో ఉంది చూడండి, మోర్లో పిన్ టు టాస్క్ బార్ అని ఉంది చూడండి ఈ విధంగా. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసింది. డైరెక్ట్ ఇది క్లిక్ చేసి మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే స్టార్ట్ మెనూలోకి వెళ్లకుండా ఈ టాస్క్ బార్ లోనే మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ యాడ్ చేసింది తీసేయాలంటే దీనిపైన రైట్ క్లిక్ చేసి కూడా మనం తీయడానికి అవకాశం ఉంటుంది. చూడండి అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అని డైరెక్ట్ అన్పిన్ అంటే అన్పిన్ అవుతుంది. అట్లాగే ఇందులో యాడ్ చేసినవి తీయాలంటే కూడా అట్లాగే రైట్ క్లిక్ చేసి అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్, అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్. డైరెక్ట్ గా అందులోకి వెళ్ళినా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నోట్ ప్యాడ్ యాడ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ అన్పిన్ చేశాను. మళ్ళీ నోట్ ప్యాడ్ యాడ్ చేయాలనుకుంటే స్టార్ట్ లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ అని చెప్పి రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దీన్ని టాస్క్ బార్ కి యాడ్ చేయాలంటే మోర్ లోకి వెళ్ళి పిన్ టు టాస్క్ బార్ ఇక్కడ యాడ్ అయింది చూడండి, ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేయాలంటే ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. దీనిలోకి వెళ్ళి మళ్ళీ మోర్ లో అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అనేటువంటి క్లిక్ చేస్తే అందులోంచి అది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం ఈజీగా యాక్సెస్ చేయడానికి అంటే రెగ్యులర్ గా వాడేటువంటి అప్లికేషన్స్ కానీ ఫైల్స్ కానీ తర్వాత ఫోల్డర్స్ కానీ మనం మూడు రకాలుగా మూడు ప్లేస్ లో యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి స్టార్ట్ మెనూలో డైరెక్ట్ గా ఐకాన్స్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. రెండోది క్విక్ యాక్సెస్ లో మనం ఇక్కడ కూడా ఫోల్డర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మూడోది వచ్చి టాస్క్ బార్ లో కూడా మనం కొన్ని ఐకాన్స్ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ కొద్దిగా అడ్వాన్స్ యూజర్స్ కోసం తయారు చేసినటువంటిది కాబట్టి దీన్ని మీరు వాడేటప్పుడు అది ఏం చేస్తున్నారు అనేటువంటిది మీకు అర్థమైతేనే దీన్ని ఫాలో కావాలి, లేకుంటే దీన్ని మీరు ట్రై చేయొద్దని మనవి. థ్యాంక్ యూ.